ఇప్పుడైతే మనము సనత్ నగర్లో ఉన్న సోలిటర్ స్వామి అపార్ట్మెంట్స్లో ఉన్న విజయ్ గణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాము ఈ గణపతి ఎప్పటి నుంచి పెడుతున్నారు, దీని ప్రత్యేకత ఏంది అంతా మాట్లాడదాము. సరేనా? నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీ అందరూ అయితే నాకు చాలా చక్కగా రాగానే కనిపించారు, మంచిగా పూజలు చేస్తూ చాలా హ్యాపీగా అనిపించింది. సో అసలు చెప్పండి, ఎప్పటి నుంచి పెడతారు, అంటే మన ఎన్ని ఇయర్స్ అవుతుంది మన గణపతి? ఇప్పుడు మొదలుపెట్టి 9వ సంవత్సరం అమ్మ ఇది. అప్పటి నుంచి ఏమి ప్రాబ్లం లేకుండా ఎప్పుడు బాగా చేసుకుంటున్నాము. కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకపోతే పూజలు కానీ దేనికి బాగా చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వాళ్ళు అంతా కలిసిమెలిసి ప్రతిరోజు 6 గంటలకి లలిత చదువుతారు ప్రతిరోజు. సో అందరు కలిసి చక్కగా జరుపుకుంటున్నారు కదా. ఈ 9 ఇయర్స్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రతి ఇయర్ ఎలా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది? యాక్టివ్నెస్ వస్తుందే కానీ తగ్గట్లేదు. సంవత్సరానికి ఇంకా బాగా చేసుకోవాలని అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. మాది సోలిటర్ స్వామి అపార్ట్మెంట్స్ అండి. చాలా బాగా జరుపుకుంటాము. 9 సంవత్సరాలు అపార్ట్మెంట్ కట్టి కూడా 9 సంవత్సరాల నుంచి మేము చాలా బాగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇంప్రూవ్మెంట్ ఉంది వచ్చే భక్తులకి. 6ంటికి మేము లలిత మొదలు పెట్టుకుంటాము. 6 నుంచి 7 వరకు. 7ంటికి పంతులు గారు వస్తారు, పంతులు గారు పూజ జరుపుతారు. ఇంకా ప్రతిరోజు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు మొదలుపెట్టిన తర్వాత శుక్రవారం రోజున అందరం ఆడవాళ్ళం అందరం కలిసి లలితా సహస్రనామ కుంకుమార్చన జరుపుకుంటాము. శుక్రవారం వచ్చిందంటే అందరం ఆడవాళ్ళందరూ పాల్గొంటారు. చాలా బాగా చేసుకుంటాం. ప్రసాదాలు కూడా ఒకళ్ళకొకళ్ళు అనుకొని అన్ని రకాల ప్రసాదాలు చేస్తాం. ఒక రోజున అయితే 30 రకాల ప్రసాదాలు పెడతాం మేము. 30 రకాల ప్రసాదాలు పెడతాము మేము. ఇంకా ఈ గణపతికి ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే గణపతి కింద బియ్యం పోస్తాం మేము. బియ్యం పోసి ఒక క్లాత్ పెట్టి బియ్యం పోస్తాం. బియ్యం పోసిన తర్వాత గణపతిని తీసే రోజున ఆ బియ్యాన్ని ఎవరైతే కడుపు రాకుండా ఉందో, గర్భిణీలు కాలేకుండా ఉన్నారో వాళ్ళకి ఆ బియ్యం ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళ బియ్యం తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో మూటగట్టి పెడతారు అక్కడ. అలాంటి వాళ్ళకి సంవత్సరం తిరిగేటికల్లే మళ్ళీ వాళ్ళ గర్భిణీ వస్తుంది. ఇలాంటివి చాలా మేము చూసాము. పిల్లలు పుడతారంతే. ఆ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ వినాయక చవితి వచ్చిందంటే వాళ్ళ చేతిలో బిడ్డ ఉంటుంది. అలాంటివి చాలామందికి జరిగినాయి. అలాగా అందరికీ జరిగింది. అది ఈ గణపతి యొక్క ప్రత్యేకత. మాకు బాగా నమ్మకం అన్నమాట. ఈ గణపతి ఇలాంటి ప్రత్యేకత ఉన్న గణపతి అని మాకు నమ్మకం. అంటే ఈ గణపతే ఉండదు కదా, విగ్రహం మారుతూ ఉంటుంది. అయినా కూడా ఈ మండపాన్ని మేము ఒక ప్రత్యేక మండపంగా గుర్తిస్తాము. విజయ గణపతి. మాకు ఈ అపార్ట్మెంట్లో స్వామివారిది విగ్రహం ఉంది, గుడి ఉంది. అసలు ఎంత ప్రతిష్ఠ అంటే చాలా వరకు ఆ స్వామిని మేము నమ్ముతాము. ఏదన్నా అనుకున్నాము అంటే జరగాల్సిందే. అపార్ట్మెంట్లో అప్పుడు కరోనా వచ్చింది చూసారా, ఆ సమయంలో అయితే చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఈ అపార్ట్మెంట్లో కూడా ఎంతమందికో ప్రాబ్లం వచ్చింది. ఒకళ్ళిద్దరు అయితే చాలా వరకు దెబ్బతిన్నారు. అయినా కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి అందరం కలిసి మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరం విఘ్నయ్య వాళ్ళకి తగ్గేటట్లు చూడు అని ఐకమత్యంగా కోరుకున్నాం. నిజంగా ఒక్కళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అందరూ కూడా రికవర్ అయిపోయి శుభ్రంగా తిరుగుతున్నారు, మంచిగా అసలు జీవితాన్ని గడుపుతున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేసుకుంటాము. మా లేడీస్ అందరం కూడా కలిసి మొదటి సంవత్సరం పెట్టినప్పుడు అయితే మాలో మేమే అందరం కలిసి కోలాటం నేర్చుకున్నాము.
దాంతో స్టార్ట్ అయిన మా లేడీస్ ప్రోగ్రామ్ ఇప్పుడు దాండియా అని, కోలాటం అని, మామూలుగా భరతనాట్యాలు అన్నీ చాలా బాగా నేర్చుకొని ఇంకా ఇంకా ఎక్కువ చేసి మమ్మల్ని చూసి పిల్లలు కూడా మేం చేస్తాం అని చెప్పి 1, 2, 3 అని చెప్పి వాళ్ళే నేర్చుకుంటున్నారు. మళ్ళీ కొరియోగ్రఫీస్ని తెప్పించుకొని కూడా ఇప్పుడు చేస్తున్నాం మేమందరము. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ పిల్లలందరికీ గేమ్స్ అందరికీ అన్నీ కండక్ట్ చేస్తాం. పిల్లలందరూ అసలు ఈ 11 రోజులు అయితే మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కూడా గణేష్ వచ్చాడు అని చెప్పి గణేష్ ఎప్పుడొస్తాడు అని పిల్లలందరూ బాగా ఉత్సాహంగా ఉంటారనమాట. సో వాళ్ళకి గేమ్స్ ఇక్కడ అందరు సందడిగా అందరం కింద మనం చేయడము. జనరల్గా ఈ రోజుల్లో అందరం ఎవరింట్లో వాళ్ళం బిజీ లైఫ్లో ఉంటాం, కానీ ఈ 9 రోజులు 11 రోజులు మాత్రం పిల్లలకి కానీ మాకు కానీ ఒక మంచి రిలీఫ్ అనమాట. డైలీ అందరం కలిసి కట్టుగా పెద్దవాళ్ళం కలుస్తాం. మాకు తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు. మేమేదో డ్యాన్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు. అట్లాగా చాలా బాగా ఈ 11 రోజుల కోసం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాం అందరం కూడా. నిమజ్జనం ఎలా జరుగుతూ ఉంటుంది? అసలు నిమజ్జనం అయితే చెప్పేదే లేదండి. స్టార్టింగ్ టైమే అనుకుంటాం, ఎండింగ్ టైం అనేది అసలు ఎవరేం చేతిలోనే ఉండదు అనమాట. అందరం కూడా చాలా బాగా ఆంటీ వాళ్ళు అందరం మేము కూడా బాగా డ్యాన్స్ చేస్తాము. ఆ రోజు అందరం చిన్నపిల్లలం అయిపోతాం. ఇంకా వాళ్ళు ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ అనమాట. ఆ తీన్మార్ ఒకటి పెట్టుకుంటాము. అందరం చిన్నపిల్లలుగా అయ్యి ఆ ఒక్క రోజు అన్నీ మర్చిపోయి హ్యాపీగా గడుపుతాం అందరం కూడా. సో చాలా బాగా జరుగుతుంది అపార్ట్మెంట్లో అయితే కనుక. అన్నదాన కార్యక్రమం ఉట్టి కొడతారు ఆ రోజు, డ్యాన్సులు, కలర్స్ అన్నీ. ఇక ఉట్టి కొట్టిన వాళ్ళకి ఏమి ఇస్తుంటారు మరి? అంటే మన స్పాన్సర్స్ ఎవరు ఉంటారు అసలు ప్రైజెస్ కి? ఇక్కడ అందరు ఉంటారు, ఇప్పుడు ఒక్కరే వచ్చారు. ఎక్కువగా ఉట్టి కొట్టేది పిల్లల వరకు చేస్తారండి. పిల్లల వరకు చేస్తారు ఉట్టి కొట్టడం అనేది. చాలా బాగా జరుగుతుంది. పిల్లలు చాలా ఎంకరేజ్గా అసలు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే వాళ్ళకి అసలు ఆ ఉట్టి కొట్టడం పెద్ద పని అన్నట్లు, అదేదో ఏదో సాధించాం మేము అన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళ ఉత్సాహం చూసి మా పెద్దలందరికీ కూడా ఉత్సాహం కలుగుతుంది. విఘ్నేశ్వరుడిని పెట్టి ఆ రోజున అందరూ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వస్తారు, అందరూ కలిసి పూజ చేసుకుంటాము. చాలా బాగా జరుగుతుంది. ఆ రోజు సెలవు కాబట్టి మగవాళ్ళు పిల్లలు అందరూ ప్రజెంట్ అవుతారు. ఆ తర్వాత 2వ రోజు నుంచి మొదలు పెడతాము మేము ఈ లలిత చదవటం అని. ఇవాళ పొద్దున స్టార్ట్ చేశాము. ఇవాళ పొద్దున విష్ణు సహస్రనామం చదువుకున్నాము, మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాము. ఆ తర్వాత ఇంకా గురువారం కాబట్టి సాయిబాబా చాలీసా చదువుకున్నాం. మళ్ళీ ఇవాళ సాయంత్రం లలిత చదువుకుంటాము, మహాలక్ష్మి అష్టకం చదువుకుంటాము. ఇంకా చిన్న దేవుడికి సంబంధించిన లింగాష్టకం అవన్నీ చదువుకుంటాము. ఇలాగా 11 రోజులు చదువుతాము. 11వ రోజు నైట్ ఉండడు స్వామి, పగలే ఉంటాడు. అంటే 10 రోజులు జరుపుతాము. 11వ రోజున పొద్దున స్వామివారిని తీయడం అది కదిలిస్తారు. ముందు రోజు హోమం అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వస్తారు హోమానికి. హోమం కార్యక్రమంలో దంపతులుగా కూర్చొని హోమం చేస్తాము. ఒకరోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది బయట వాళ్ళకి. మా అపార్ట్మెంట్ తరపున బయట వాళ్ళకి అన్నదాన కార్యక్రమం ఒకరోజు పెడతాము. అందరూ చాలామంది వస్తారు. మళ్ళీ ఒక రోజున మా అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ కలిపి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అంటే అపార్ట్మెంట్లో అందరు అన్నదాన కార్యక్రమం అంటే మేము వేసుకున్న డబ్బులతోనే అన్నదానం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అందరం కలిసి కింద భోజనాలు పెట్టుకొని ఎక్కువసేపు స్పెండ్ చేస్తామన్నమాట. అందరం ఇంకా కలిసి కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకుంటూ, మన పాత రోజుల్లో కనుక అరుగుల మీద కూర్చొని కబుర్లు చెప్పుకున్నట్టుగా అట్లాగా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. జనరల్గా ఎక్కడ చూసినా యూతే ఎక్కువగా వినాయకుడిని పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తే అందరూ పెద్దవాళ్ళు మంచిగా అయినా కానీ ఎంతో యాక్టివ్గా శ్లోకాలు చదువుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు చేసే కల్చరల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి పెద్దవాళ్ళు కాబట్టి? సో ఎలా చేస్తారు అంటే ఇప్పుడు దేవుడి కార్యక్రమాలు ఈ స్తోత్రాలు అవన్నీ చదవటం యూత్ పాల్గొంటారు, మళ్ళీ పెద్దవాళ్ళము పాల్గొంటాము. అందరం కలిసి చదువుకుంటాము లలితా సహస్రనామం ఇలాంటివన్నీ. ఇంక తర్వాత పూజ దగ్గరికి అందరూ దంపతులుగా వస్తారు. ప్రతిరోజు 1-2 జంటలు అట్లా కూర్చొని పూజ చేసుకుంటారు. యూత్ కూడా చాలా వరకు చాలా మా అపార్ట్మెంట్లో ఉన్నదల్లా అందరూ యూతే. నిజంగా పెద్దవాళ్ళు అనేది తక్కువ. చిన్న పిల్లలు ఈ వయసు పిల్లలు ఉండేవాళ్ళు 50-60 మంది ఉంటారు. ఈ పిల్లలే అంటే యూత్ అంటూ తక్కువ ఉంటారు. మాకుండేది పెద్దవాళ్ళు,
లేకపోతే చిన్నపిల్లలు ఇంకా అయినా కానీ బాగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటాం అనమాట. పెద్దవాళ్ళు వాళ్ళు చక్కగా పూజలు ఇక్కడ ఏమేమి చదవాలి, ఎలా జరగాలి, పూజకు వచ్చినప్పుడు ఏం చేయాలి అవన్నీ మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఇంకా మా యూత్ అంటారా డ్యాన్సులు, పిల్లలకి గేమ్స్ ఏం పెట్టాలి, ఎలా పెట్టాలి, వాళ్ళకి గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి, వాటి కోసం మళ్ళీ మేము అందరం కలిసి షాపింగ్లకి వెళ్తాలు అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మేము యూత్ చూసుకుంటాము. ఇంకా లాస్ట్ ఫైనల్ డే రోజు అయితే ఇక అందరం యూత్ లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరం కలిసి ఎంజాయ్ చేయడమే. ఇంకా అదొక్కటే. లడ్డు వేలం పాట అలాంటివి ఏమైనా ఇక్కడ? లడ్డు వేలం పాట బాగా చేస్తారు. బాగా 1,00,000 ఎబవ్ అయిపోతే చాలా బాగా ఆ రోజు ఉట్టి కొడతారు. పిల్లలకి అందరికి పార్టిసిపేషన్ గిఫ్ట్స్ ఇస్తారు. ఆ రోజంతా చాలా ఎంజాయ్గా ఉంటుంది. డీజే ఉంటుంది, నైట్ బాగా సంబరంగా ఉంటుంది. అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అనుకోలేదు యాక్చువల్గా మాకు లడ్డు మాకే దక్కుతుంది అని చెప్పి. కానీ ఆ వినాయకుడి కృప, ఇందాక ఆంటీ ఏదైతే చెప్పారో, ఈ వినాయకుడి వల్ల చాలా మంచి జరుగుతుంది, ఏ ఇంట్లో అయినా మంచి జరుగుతుంది అని అనుకుంటానికి మేము లడ్డు పాడుకున్న ఇయర్లోనే మళ్ళీ మేము ఇంకో హౌస్ తీసుకున్నాం మేము. సో ఆయన లడ్డూకి ఏదైనా కానీ ఆయన్ని మనం భక్తితో కనుక కొలిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇదే మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అనమాట. అంటే లడ్డు మాకు వచ్చిన ఇయర్లోనే మేము ఇంకో హౌస్ కొనుక్కోవడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. మొత్తం మన అపార్ట్మెంట్లో ఎంతమంది ఉంటారు? అందరు పూజలో పాల్గొంటూ ఉంటారా? ఆల్మోస్ట్ 80% వస్తారు. ఎక్కడో 20% కుదిరిన వాళ్ళు తప్ప 80% వస్తారు. ప్రతి ఒక్కరు మంచిగా పాల్గొని నిమజ్జనం రోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? మార్నింగ్ వచ్చేసి పూజ చేసి రెగ్యులర్గా, తర్వాత దేవుణ్ణి కదిలిస్తాము. ఆ తర్వాత వినాయకుడి కింద బియ్యం అందరం షేర్ చేసుకొని కాసేపు ఇక్కడే, ఇంకా సాయంత్రం నిమజ్జనం కోసం కావాల్సిన అలంకరణ అట్లాంటి ఎక్సెట్రా పనులుంటే మేము చేసేసుకొని ఆ తర్వాత వేలంపాట, ఆ తర్వాత ఉట్టి కొట్టడం, ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు కాస్త డ్యాన్స్ చేయటం, మళ్ళీ వినాయకుడిని బండి ఎక్కించేటప్పుడు కూడా అదొక హడావిడి మాకు. అసలు పిల్లల్ని పెద్దవాళ్ళని ఎక్కించి దించి దేవుడిని అక్కడ కూర్చోబెట్టి ఆ తర్వాత ఇక్కడ నీళ్ళతో సాగనంపడం స్టార్ట్ చేసి హారతులు ఇచ్చి ఆ తర్వాత ఇక్కడి నుంచి గేట్ దాటడానికి మాకు చాలా టైం పట్టిద్ది. డాన్సులు చేసి పిల్లలు, లేడీస్, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అలాగా. మనకు నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ గణేష్ కనిపించకపోతే ఒక రకమైన, మా పాప అయితే లిటరల్గా ఏడుస్తుంది నెక్స్ట్ డే, మమ్మీ మన గణపయ్య లేడు, దే విల్ మిస్ ఎ లాట్. 10 రోజులు ఒక పండగలాగా జరుగుద్ది మాకు బాగా. అసలు నిమజ్జనం అంటే ఏంటో బెంగలాగా ఉంటుంది మాకు. ఇంకా అయిపోయింది ఇక్కడ ఇంకా అన్నట్టుగా కొంచెం ఇదిగా ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ. అవును. మంచి మెమరీస్ అనేది గ్యాదర్ చేసుకుంటూ 5 రోజులే అన్నారు ఫస్ట్. 5 రోజులే ఆ స్వామివారి నుంచేది. కానీ మా అందరికీ చాలా బాధ కలిగింది. 5 రోజులు ఉంచటమా, గ్రహణం దగ్గరలో ఉంది కదా, అందుకని 5 రోజులు ఉంచుతున్నారంటే మేమందరం చాలా ఫీల్ అయ్యాం. అమ్మ 5 రోజులు అని కమిటీ వాళ్ళతో మాట్లాడి దాన్ని 11 రోజులు చేశాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అందరం కూడా. సరిపోదండి అసలు. మాకున్న ప్రోగ్రామ్స్కి మేము ప్లాన్ చేసుకున్న షెడ్యూల్స్కి 5 రోజులు తక్కువే. మాకు 11 రోజులు 9 రోజులు ఉండాల్సిందే. ఓంకారేశ్వర నమోస్తుతే, మహాగణపతే నమోస్తుతే, మహాగణపతే నమోస్తుతే. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి గాయత్రి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి గాయత్రి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, పిలిచిన వెంటనే పలికింది, అడిగినవన్నీ ఇచ్చింది. అందరూ కలిసి రారండి, పూలు పళ్ళు తేరండి, దేవికి అర్చన చేయండి, దేవి దీవెన పొందండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి గాయత్రి. జై బోలో గణేష్ మహారాజు కి, జై బోలో గణేష్ మహారాజు కి, జై బోలో గణేష్ మహారాజు కి.